సారీ గైస్, మీట్ నుంచి ఎగ్జిట్ అయ్యాను, చూసుకోలేదు. ఓకే, అది స్టార్టింగ్. ఇది ప్యాటర్న్స్. ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి మనం బేసిక్గా లూప్స్ యూస్ చేస్తాం. మీన్స్ లూప్స్ అంటే జస్ట్ ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ కాదు, we use nested loops. Python lo using single loop we can print them. I'll say the way. But generally, other than Python, in different programming languages, where approach valante, mainly we focus on nested loops to print patterns. Patterns lo there will be two main points. That is rows and columns. Rows ni lines అని కూడా అనొచ్చు మనం. See, ఈ rows ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే outer loop ని రిప్రజెంట్ చేస్తాయి, while columns represent inner loops. Or we can say outer loop represent rows, inner loop represents the columns. అంటే ఏంటి ఇక్కడ చూడండి, వీటిని రోస్ అంటాం, ఇవి కాలమ్స్. సో అవుటర్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అనేది కాలమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలా రన్ అవ్వాలి, ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది. నెక్స్ట్, దేర్ ఆర్ బేసికల్లీ 4 రూల్స్ ఫర్ ప్రింటింగ్ ప్యాటర్న్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫర్ అవుటర్ లూప్ we should count number of rows or number of lines. అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేయాలి, అవుటర్ లూప్ యొక్క రేంజ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉంటే అది అవుటర్ లూప్ యొక్క రేంజ్ అవుద్ది. నెక్స్ట్, ఫర్ ఇన్నర్ లూప్ వి ఫోకస్ ఆన్ కాలమ్స్. అంటే ఏం చేస్తాం, ఇన్నర్ లూప్ ఎలా రన్ అవ్వాలి, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేయాలి అనేది వి ఫోకస్ ఆన్ కాలమ్స్, కాలమ్స్ ని బట్టి చేస్తాం. అండ్ ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ కాలమ్స్ ని రోతో కనెక్ట్ చేస్తాం. How we connect them with the rows? See, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం, here there are 3 rows. For each row we are printing 5 stars. అంటే ఏంటి, 5 కాలమ్స్ వస్తున్నాయి. సో we can connect them. Means for first row మనం ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేస్తాం, 5 times రన్ చేస్తాం. For next row we again run the inner loop 5 times. సో అలా కాలమ్స్ ని rows తో కనెక్ట్ చేయాలి. While we write the code, you will understand it easily. Next, the most important point, whatever we print, we should print them inside the inner loop. మనం ఏవైతే ప్రింట్ చేస్తున్నామో, ఇప్పుడు సపోజ్ స్టార్ ప్రింట్ చేయడం కానీ, నెంబర్స్ ప్రింట్ చేయడం కానీ, ఏది ప్రింట్ చేసినా మనం ఇన్నర్ లూప్ లోపలే ప్రింట్ చేయాలి. That is, whatever we print, we should print them inside inner loop. Next, fourth point will be observe symmetry. Observe symmetry. This is an optional one. ప్రతి కేసులో ఇది వాడడం, జస్ట్ కొన్ని కేసెస్ లో వాడతాం. ఎక్కడంటే సేమ్ పైదే కింద రిపీట్ అవుతున్నప్పుడు. ఇన్ సచ్ కేసెస్ you just see the symmetry of the pattern. So these are the basic 4 rules we should observe while writing a code for a pattern. So first basic patterns to start with them, that is lines. First we'll print a pattern like this. See here, okay, I'll draw an extra row here. మనం పాయింట్స్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, అబ్జర్వ్ కౌంట్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ లైన్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని, ద టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 5, ద టోటల్ 5 rows or 5 lines. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, కనెక్ట్ ద కాలమ్స్
with the rows. ఇక్కడ చూడండి, ప్రతి రోకి 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ రో we print only 4 stars. For every row we print 4 stars. Third point, we print them inside the loop. So how do we write code for this? First, we run the loop for rows. That is, for I in range 5. Next, we run the loop for columns. For j in range, how many times should we run this loop? ఇక్కడ చూడండి, ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి, 4 కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి. అంటే ప్రతి రోలో 4 కాలమ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో తీసుకుంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 4 స్టార్ మీన్స్ 4 కాలమ్స్, ఇట్స్ 4 స్టార్స్ ఆర్ ప్రింటింగ్. కాబట్టి జేని ఎన్నిసార్లు రన్ చేస్తాం, 4 టైమ్స్ రన్ చేస్తాం. ప్రింట్ and after this for loop we'll just print new line. So we'll just debug this one. See, for when I is equals to 0, ఇక్కడ ఏమవుద్ది, for j is equals to 0, I equals to 0 అయినప్పుడు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు j equals to 0, ప్రింట్ స్టార్, ఒక స్టార్ ని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ j ఈక్వల్స్ టు 1 దగ్గర ఇక్కడ ఏం చేసాం, దీని తర్వాత ఎండ్ అనేది ఏమి ఇచ్చాం, స్పేస్ ఇచ్చాం. సో కొంచెం స్పేస్ తీసుకుంటది. నెక్స్ట్ ఇంకోసారి ప్రింట్ అవుద్ది. సపోజ్ ఇక్కడ ఎండ్ ఇవ్వలేదు అనుకోండి, ఈ స్టార్ అనేది కింద ప్రింట్ అయిపోయింది ఇలా. సో టు ప్రింట్ ద స్టార్, నెక్స్ట్ టు ద ఫస్ట్ స్టార్ we use end is equals to space. For j equals to 1, there is another star will be print. Next, for j equals to 2, another star will be print. Next space. For j is equals to 3, another star will be print. లూప్ రన్, ఈ లూప్ అయిపోయింది. ఈ లూప్ అయిపోయాక మనం ఏమి ఇచ్చాం, ప్రింట్ end is equals to new line. సో you'll go to the next line. ఈ నెక్స్ట్ లైన్కి వచ్చేసాక మళ్ళీ ఫర్ లూప్, వీల్ గో టు ద ఫర్ లూప్. ఈ లైన్ తర్వాత మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తాం. ఈ ఫర్ లూప్లో ఏమవుద్ది, ఇప్పుడు i అనేది 1 అవుద్ది. మనం ఎందుకు 3 దాకా 4 దాకా అవ్వలేదంటే, ఫర్ లూప్ రేంజ్ ఫంక్షన్ అంతే కదా, లాస్ట్ నెంబర్ తీసుకోదు. ఆర్ మీరు ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 స్టార్ట్ చేశారంటే ఇనీషియల్ వాల్యూ 0, తర్వాత 3 దాకా రన్ అవుద్ది, లాస్ట్ వాల్యూని ఇంక్లూడ్ చెయ్యదు. ఆర్ అలా కాకుండా యూ కెన్ రైట్ లైక్ దిస్ 1 to 5, ఇలా చేసిన 4 ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్, ఫర్ i is equals to 1, similarly j equals to 0 అన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ స్పేస్. నెక్స్ట్ మళ్ళీ j equals to 1 అయినప్పుడు ఇంకో స్టార్ ప్రింట్ అవుద్ది. ఫర్ j is equals to 2, another star. ఫర్ j equals to 3, another star. అలానే i is నెక్స్ట్ end is equals to న్యూ లైన్ అన్నాం. కాబట్టి ఏమవుద్ది, ఇలా 4 ప్రింట్ అయ్యాక మళ్ళీ న్యూ లైన్కి వస్తుంది. ఇప్పుడు ఈ న్యూ లైన్ ఏమవుద్ది, i2 అవుద్ది. అంటే ఈ న్యూ లైన్ ప్రింట్ అయ్యాక మళ్ళీ లూప్ అనేది ఫస్ట్కి వెళ్తుంది. ఫస్ట్ ఇప్పుడు i ఏమవుద్ది, i వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది, i2 అవుద్ది. మళ్ళీ సేమ్ j ఈక్వల్స్ టు 0, 1 స్టార్ ప్రింట్ అవుద్ది. j ఈక్వల్స్ టు 1 దగ్గర ఇంకో స్టార్ ప్రింట్ అవుద్ది. ఫర్ j ఈక్వల్స్ టు 2, నెక్స్ట్ స్టార్. ఫర్ j ఈక్వల్స్ టు 3, నెక్స్ట్ స్టార్. సిమిలర్లీ ఫర్ i ఈక్వల్స్ టు 3, అలా ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈస్ హౌ నెస్టెడ్ లూప్స్ రన్. వి జస్ట్ రన్ ఏ ప్రోగ్రామ్. నాతో పాటు మీరు కూడా రన్ చేయండి.
సి టోటల్ outer loop ఎన్ని rows 5 ఇచ్చాను. సో 5 rows ప్రింట్ అయినాయి. 1 2 3 4 5 అండ్ ఇన్నర్ loop 4 columns. 1 2 3 4. So this is the first pattern. Just run the code. Okay. Now we'll move on to the next one. What will be the next pattern? Wait a minute, guys. Okay. The second pattern we'll be printing is this one. See, here ఇక్కడ ఏమవుతుంది total number of rows. We will again go to stepwise. Total number of rows ఎన్ని ఉన్నాయి 4. And how can we connect them with the column? ఎలా కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి. ఫస్ట్ రోలో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. థర్డ్ రోలో 3 స్టార్స్. ఫోర్త్ రోలో 4 స్టార్స్. అంటే ఏంటి ఒక రోలో ఏ రో నెంబర్ ని బట్టి అన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. సో row number will be equal to number of stars to be printed. సో ఇక్కడ ఫర్ లూప్ ఫస్ట్ ఎన్నిసార్లు రన్ చేస్తాం నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటే అన్నిసార్లు ఫర్ లూప్ అనేది రన్ చేస్తాం మనం. Here we will take the code will be for I in range 1 to 5. Next for j in range of I. ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ఎందుకు తీసుకున్నాం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఐ వాల్యూ అంటే ఎన్నో రోను అన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఐ వాల్యూ 1 అయిందనుకోండి అక్కడ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి 1 స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి ఫస్ట్ రోలో ఒకసారి రన్ అవ్వాలి సెకండ్ రోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి 2 సెకండ్ రో 2 స్టార్స్ సో ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రన్ చేస్తాం print star and is equals to space print and is equals to new. సో నేను ఇక్కడ ఇక్కడ ఇందాక రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చేసాను కదా ఇక్కడ రేంజ్ ఆఫ్ 1 to 5 ఎందుకు ఇచ్చాను తెలుసా సి మనం రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుద్ది ఇక్కడ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చేస్తే అది 0 to 4 కౌంట్ చేసుకుంది 0 1 2 3 4 ఈ ఇండెక్సెస్ అవుతాయి బట్ వెన్ వి గివ్ రేంజ్ ఆఫ్ 1 to 5 ఇట్ విల్ బి 1 2 3 4 ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ లోకి వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎలా ఇప్పుడు ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అనుకున్నాం అనుకోండి ఐ స్టార్టింగ్ ఇండెక్స్ ఏమవుతుంది ఇప్పుడు ఇలా ఓన్లీ ఫర్ రేంజ్ ఆఫ్ 5 అని ఇస్తే 0 అవుద్ది సో ఫస్ట్ లూప్ ఏం రన్ అవ్వదు కానీ మనకి ఫస్ట్ లూప్ లో ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి కానీ ఇక్కడ ఐ 0 అవడం వల్ల ఇన్నర్ లూప్ అనేది రన్ అవ్వదు సో మళ్ళీ నెక్స్ట్ జే 1 అయినప్పుడు సెకండ్ రో నుంచి ఒకసారి ప్రింట్ అవుద్ది అంటే ఒకసారి తగ్గి ప్రింట్ అవుద్ది సో మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 5 ఇచ్చుకోవచ్చు లేదు మేడం నేను అలా ఇవ్వను సో దెర్ ఈస్ అనదర్ వే అక్కడ ఏంటి ఇక్కడ ఐ బదులు ఇలా రేంజ్ 5 అని ఇవ్వాలి ఇలా 1 to 5 ఉన్నా నేను రేంజ్ 5 అనే ఇస్తా అప్పుడు ఏం చేస్తాము అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఐ బదులు I+1 చేసుకోండి I+1 చేయడం వల్ల ఏమవుద్ది 0 అయినప్పుడు అంటే ఫస్ట్ రో మీన్స్ 0 ఇండెక్స్ ఇట్ విల్ బి రన్నింగ్ ద లూప్ ఫర్ I+1 time 0 + 1 1 time for second row index will be 1
outer loop range, outer loop I value will be 1. So second row ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో 1 plus 1 it will be 2. Inner loop will be running for 2 times. అలా you can give I plus 1, or if you want to give only I in range you just give 1 comma 5. Just run the code, we'll run the code. See, I'll give a minute time to run the code. Try to understand the లాజిక్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి, కోడ్ రన్ చేయడం కాదు. చూసి కోడ్ ఎవరైనా రన్ చేస్తారు, బట్ లాజిక్ అర్థం చేసుకోవడం కష్టం. So we'll next go to the next pattern. So the next pattern will be this one. ఇందాక ప్రింట్ చేసిన దాన్ని రివర్స్ లో ప్రింట్ చేస్తాం ఇప్పుడు మనం. సో హౌ, ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 4, నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ రోలో అన్ని ప్రింట్ అవుతున్నాయి, బట్ సెకండ్ రోకి వచ్చేటప్పటికి ఒకటి తగ్గుతుంది, థర్డ్ రోకి వచ్చేటప్పటికి ఇంకొకటి తగ్గుతుంది, ఫోర్త్ రోకి వచ్చేటప్పటికి ఇంకొకటి తగ్గుతుంది. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ రోలో ప్రింట్ అయ్యే స్టార్స్ అన్ని ఉంటాయి, సెకండ్ రోలో ప్రింట్ అయ్యే స్టార్స్ ఎంత అవుద్ది, 4n-1. సపోజ్ నెంబర్ ఆఫ్ రోస్ n అనుకోండి, నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్స్ టు n. ఫస్ట్ రోలో స్టార్స్ ఎన్ని ప్రింట్ అవుతాయి, n ప్రింట్ అవుతున్నాయి. సెకండ్ రోలో n-1, థర్డ్ రో n-2, ఫోర్త్ రో n-3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఇలా n-1 n-2 కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఫస్ట్ రోలో n స్టార్స్ ప్రింట్ అయినాయి, సో దీన్ని n-1 అయినాయి, ఇక్కడ n-1 -1 గా రాయొచ్చు. దీన్ని n-1 అంటే ఇది ముందు రో కన్నా ఒకటి తగ్గిస్తున్నాం అంతే. సో హౌ టు రన్ ద లూప్ హియర్, ఇక్కడ లూప్ ఎలా రన్ చేస్తాం, రివర్స్ లో ప్రింట్ చేయడానికి స్టార్స్. సేమ్ ఫస్ట్ outer loop for I in range 4, or you can take 1 to 5. For j in range, ఇక్కడ 5 బదులు n అని పెట్టుకోండి, మీకు ఎన్ని రోస్ అనేది మీరు యూజర్ నుంచి తీసుకోవచ్చు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రోస్ వేస్తే ఎలా వస్తుంది ప్యాటర్న్ అని చెప్పేసి. ఫర్ j in range n, I, -1. అంటే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఎన్నిసార్లు రన్ అవ్వాలి, n. అంటే ఏంటి,
నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో అన్ని సార్లు ఎక్కడ దాకా అంటే ఇప్పుడు 4 కదా ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ 4 3 2 అండ్ 1 ఇలా ప్రింట్ అవ్వాలి ఇన్నర్ లూప్ అనేది. సో ఫర్ జే ఇన్ రేంజ్ అంటే వెనక నుంచి చూస్తున్నాం తగ్గించుకుంటూ వస్తున్నాం 4 3 2 1 అలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 3 2 ప్రింట్ అవుతుంది. సెకండ్ రోకి వచ్చేటప్పటికి 4 3 2, థర్డ్ రోకి వచ్చేటప్పటికి 4 3, ఫోర్త్ రోకి వచ్చేటప్పటికి 4. అంటే ఐ వాల్యూ ఎంత వరకు ఉందో నెంబర్ ఆఫ్ రోస్ నుంచి ఆ రో నెంబర్ దాకా ప్రింట్ చేస్తున్నాం మనం. సో ఫర్ జే ఇన్ రేంజ్ n, i, -1 print start print end. So run this code. We'll just run every code. Changes. We'll give 1, 5 and we'll be writing here 5, I, -1. Instead of 5, you can give any number. See, here we are printing. Just run the code. I'll give a minute time. ప్యాటర్న్స్ కోడ్ గుర్తుపెట్టుకోకండి, లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ ప్రోగ్రామ్ కైనా ఇంపార్టెంట్ లాజిక్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఎస్ఏ. సో ట్రై టు రిమెంబర్ ద లాజిక్ హౌ యూ ఆర్ ప్రింటింగ్ ద ప్యాటర్న్. సో ట్రై టు ఐడెంటిఫై ద అంటే ఎలా ప్రింట్ అవుతుంది ప్యాటర్న్ అక్కడ రోస్ ని కాలమ్స్ ని కనెక్ట్ చేయడం ట్రై చేయండి. సో నౌ we'll move to the next one. We'll be printing instead of stars numbers print చేస్తున్నాం ఇప్పుడు మనం 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 నంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. ఇలా ఫస్ట్ రోలో 1 ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 1 2 ప్రింట్ అవుతుంది, థర్డ్ రోలో 1 2 3, ఫోర్త్ రోలో 1 2 3 4, ఫిఫ్త్ రోకి వచ్చి 1 2 3 4 5 అలా 5 rows will be printing numbers. So how ఇది మనం సెకండ్ ప్యాటర్న్ కి సిమిలర్ గా ఉంది చూసారా. సెకండ్ ప్యాటర్న్ లో స్టార్స్ ఇలానే ప్రింట్ చేసాం కదా మనం. ఫస్ట్ రోలో ఒక స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ చేసాం, థర్డ్ రోలో 3 స్టార్స్ ప్రింట్ చేసాం, ఫోర్త్ రోలో 4 స్టార్స్. ఈ ప్యాటర్న్ సిమిలారిటీ ఉంది, బట్ జస్ట్ ఇక్కడ స్టార్స్ వల్ల ఇక్కడ నెంబర్స్ ప్రింట్ చేసాం. సో వాట్ ఈస్ ద చేంజ్? ఇక్కడ చేంజ్ ఏమొచ్చింది? ఇక్కడ మనం జే వాల్యూ అంటే ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తే సరిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ స్టార్ వి ప్రింట్ జే హియర్. చూడండి ఫస్ట్ రో ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఫస్ట్ ఇన్నర్ లూప్ ఒకసారి రన్ అవుతుంది. సెకండ్ రోకి వచ్చేసేటప్పటికి ఇన్నర్ లూప్ 2 times రన్ అవుతుంది, అంటే ఫస్ట్ 1 రన్ అవుతుంది, తర్వాత 2 రన్ అవుతుంది. నెక్స్ట్ 1, 2, 3 3 times 3 రన్ అవుతుంది. నెక్స్ట్ 4 times రన్ అవుతుంది కదా, కాబట్టి 4 times అంటే ఫస్ట్ 1 రన్ అవుతుంది, నెక్స్ట్ 2 3 4. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ వి జస్ట్ ప్రింట్ జే. ఎందుకు అక్కడ ఎన్నిసార్లు రన్ అవుతుందో అదే కదా రాస్తున్నాం, కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ వి జస్ట్ ప్రింట్ జే. J plus 1. We'll be printing J plus 1.
ఎందుకంటే j ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో విల్ ప్రింట్ j plus 1. జస్ట్ అందుకు. సో నెక్స్ట్ ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు లాజిక్ చెప్పా కదా, సిమిలర్ గా నేను ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ రోలో 1, సెకండ్ రో 2 2, 3 3, 4 4 4. What should be the change? Just say in the comment box. అలా ఫస్ట్ రోలో 1 ఒకటి ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 2 ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 3 3 అని ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ రోకి వచ్చేప్పుడు 4 4 4 అలా ప్రింట్ అవ్వాలి. సో ఏం ప్రింట్ చేస్తాం మనం అక్కడ? వాట్ విల్ బి ప్రింట్? యా, విల్ బి ప్రింటింగ్ ఐ. నైస్, గుడ్. ఐ ప్రింట్ చేస్తున్నాం అంటే ఏంటి? ఫస్ట్ రో. ఇట్ ఈస్ ఫస్ట్ రో అంటే లూప్ అవుటర్ లో మనం ఏం రన్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ రోస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో కాబట్టి ఐ ప్రింట్ చేస్తున్నాం. ఐ రిప్రజెంట్స్ ఫస్ట్ రో, ఐ రిప్రజెంట్ రోస్. సో రో నెంబర్ ఏదైతే అక్కడ ఆ నెంబర్ ప్రింట్ చేస్తున్నాం. దట్ ఈస్ లాజిక్. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The next pattern will be ఇది చెప్పే ముందు నేను సింగిల్ లైన్ లో ప్రింట్ చేయొచ్చు అని చెప్పా కదా. హౌ డు వి ప్రింట్ దట్ ఇన్ సింగిల్ లైన్? ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. We have printed a rectangle here. ఇలా ఒక రెక్టాంగిల్ ప్రింట్ చేసాం కదా, ఇలా ఒక రెక్టాంగిల్ ప్రింట్ చేసాం. సో సింగిల్ లైన్ లో ప్రింట్ చేయాలి. ఇందాక నెస్టెడ్ లూప్ కాకుండా సింగిల్ లైన్ లో ప్రింట్ చేయొచ్చు. హౌ? సో ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అనుకుంటే ప్రింట్ స్టార్ multiplied with I. Wait a minute. With I. Sorry for not that one. It's not I, it's 5. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ స్పెసిఫై చేసుకుంటే పైన నేను నెంబర్ ఆఫ్ రోస్, లెట్స్ టేక్ ద వాల్యూ r is equals to 6. కాలమ్స్ 4 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ instead of r, and we'll be multiplying with 4. See, it will be running for 6 times, and for each row
there will be 4 stars. ఇలా సింగిల్ లైన్ అంటే ఏంటి అక్కడ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది మనం స్ట్రింగ్ లో ప్రింట్ చేసేస్తున్నాం. అండ్ ఇఫ్ యూ గివ్ స్పేస్ దట్ విల్ ప్రింటెడ్ ఇన్ స్పేస్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ స్ట్రింగ్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తున్నాం. వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ ఇన్ పైథాన్. అలా మల్టిప్లై చేసి ప్రింట్ చేయొచ్చు సింపుల్ గా. సో దిస్ ఇస్ సింపుల్ వే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పేది వితౌట్ యూజింగ్ ఎన్ నెస్టెడ్ లూప్ మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసి వేస్తున్నాం. సో ఫర్దర్ ఇందాక దానికి లాజిక్, ఇందాక ఐ ఇంటూ ఐ చేసా కదా, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రోలో ఒక స్టారే ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్. అలా అన్నప్పుడు ఇంటూ ఐ చేస్తే సరిపోతుంది. ఇట్స్ సింపుల్. నెక్స్ట్ విల్ బి రన్నింగ్ ద నెక్స్ట్ వన్. See what's happening here. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి తర్వాత డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇట్ జస్ట్ రివర్స్ ఆఫ్ దిస్ వన్. ఈ 4 స్టార్స్ ప్రింట్ అయిన పై దానికి రివర్సే ఇది. అంటే ఏంటి, దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోం. లెట్స్ డివైడ్ ఇట్ ఇంటూ ద అప్పర్ హాఫ్. దిస్ విల్ బి ద అప్పర్ హాఫ్ and this will be the lower half. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం అప్పర్ హాఫ్ ప్రింట్ చేద్దాం, తర్వాత లోవర్ హాఫ్ ప్రింట్ చేద్దాం. అంటే ఫస్ట్ అప్పర్ హాఫ్ కి లూప్ రన్ చేసుకుందాం, తర్వాత నెక్స్ట్ లోవర్ హాఫ్ కి లూప్ రన్ చేసుకుందాం. ఫస్ట్ రోస్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి, 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ రోస్ 7 తీసుకుందాం. తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ విల్ ప్రింట్ ద అప్పర్ హాఫ్. అంటే ఫస్ట్ అప్పర్ హాఫ్ కి కోడ్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 కమా రోస్ ప్లస్ 1 చేస్తాం. ప్రింట్ స్టార్ ఇంటూ ఐ. ఇది ఇంటూ స్టార్ కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ యూ కెన్ కీప్ అనదర్ సింబల్. నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ హాఫ్ ని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ లోవర్ హాఫ్ కి వెళ్దాం. తర్వాత ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ లోవర్ హాఫ్ లో ఏమవుతుంది, తగ్గుతుంది వాల్యూస్. రోస్ -1 to 0, -1. ప్రింట్ into I. Just run the code. Row number తీసుకుందాం. We will be taking 8. For I in range 1, row plus 1. Print into I. This. Next for the lower half, for I మీరు ఐ బదులు వేరే వేరియబుల్ తీసుకోవచ్చు, జే అని తీసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవుతాం మేడం అనుకుంటే. ఫర్ ఐ ఇన్ రేంజ్ రో -1 to 0 to -1.
See, you got the pattern. ఇది ప్రింట్ చేయండి. ఈ ప్యాటర్న్ ఎలా రన్ అయింది అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. Okay, just I'll explain it. See, ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఇనిషియల్ గా 7 రండి, సరే నెంబర్ తీసుకుందాం సింపుల్ గా ఉండడానికి. ఓకే 7 తీసుకుందాం కదా. ఓకే, విల్ సీ హియర్ ఇన్ ద కోడ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, సారీ నేను మిస్టేక్ చెప్పాను, ఇలా కౌంట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఫస్ట్ 4 రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమవుతుంది 4 - 1. సి నెంబర్ ఆఫ్ రోస్ అనేది 4 తీసుకోండి. డోంట్ బి లైక్ దిస్. ఫస్ట్ అప్పర్ హాఫ్ లో ఎన్ని రోస్ ఉన్నాయో దట్ విల్ బి ద కౌంట్ ఆఫ్ ద రోస్ హియర్. సి అప్పర్ హాఫ్ 4 రోస్ కదా, అప్పుడు ఫస్ట్ ఏమవుద్ది, ఫస్ట్ రోల్ ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి. అంటే ఎంత, ఫస్ట్ 1 2 3 4. నెక్స్ట్ మళ్ళీ ఏం ప్రింట్ అవ్వాలి, 3 అంటే ఏంటి 4 - 1. నెక్స్ట్ 2 అంటే ఏంటి 4 - 2. నెక్స్ట్ 1 అంటే 4 - 3. అలా డౌన్ డౌన్ హాఫ్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ రోస్ నుంచి ఒక్కొక్క నెంబర్ అనేది తగ్గించుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్ విల్ బి దిస్ ఈస్ ద వే ద లూప్ రన్స్. So for today, there is last pattern. We will be discussing one more pattern. It will be the last one for today's class. This and then our pattern will be like 1 2 3 4 5. సో see here, ఇక్కడ ఏమవుతుంది, ఇందాకే ఇలా ప్రింట్ అయింది ట్రయాంగిల్, ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తున్నాం అంటే దాన్ని ఫ్లిప్ చేస్తున్నాం. ఆ ట్రయాంగిల్ ని ఫ్లిప్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి స్పేసెస్ 1 2 3 4 5. అంటే ఫస్ట్ 4 స్పేసెస్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 స్పేసెస్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, తర్వాత 3 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 4 స్టార్స్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 5 స్టార్స్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ మైనస్ దన్ రో. అంటే ఏంటి, ఇక్కడ n - i. ఇక్కడ i ఎన్నో రో అనేది రిప్రజెంట్ చేస్తే n నెంబర్ ఆఫ్ రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, n - i స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, ప్లస్ i నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. సి ఫస్ట్ రో n - i అంటే ఎంత, 5 - 1 4 స్టార్స్
and 4 spaces and 1 star. I is equals to 1 అంటే 1 స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 2 అయినప్పుడు n minus 2, that is 5 minus 2, 3 spaces, 2 stars. నెక్స్ట్ I వాల్యూ 3 అయినప్పుడు 2 spaces, 3 stars. So in this way we will run the code. This is the logic. అంటే ఇది ఇక్కడ స్పేసెస్ ప్లస్ స్టార్స్ ని ప్రింట్ చేస్తున్నాం. So for this the code will be rows is equals to 5 తీసుకుందాం. Next for I in range 1 comma rows plus 1 spaces ఎంత spaces is equals to print space into n minus 1 spaces అంటే n minus 1 spaces సింగిల్ స్పేస్ తీసుకొని n minus 1 తో మల్టిప్లై చేసుకుంటే సరిపోయింది. అంటే ఏమవుద్ది ఇంటూ రోస్ మైనస్ I, sorry not 1, it's I. నెక్స్ట్ స్టార్స్ వచ్చేసి ఇంటూ I అంటే ఎన్నో ద రోత్ విచ్ రో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్. ఇప్పుడు సెకండ్ రో అయితే 2 స్టార్స్, ఫస్ట్ రో అయితే 1 స్టార్ అలా. నెక్స్ట్ విల్ బి ప్రింటింగ్, విల్ బి యూజింగ్ కన్కాటినేషన్. ప్రింట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. So this will be the code. Just run the code. మీరు ఇలా మల్టిప్లై చేయకుండా యూ కెన్ టేక్ an inner loop and also do it the multiplication. See, this will be the one. So ఎనీ డౌట్స్? ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ప్యాటర్న్స్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఆర్ ప్లేస్ యువర్ డౌట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, ఐ గివ్ సమ్ ప్యాటర్న్స్, యూ ట్రై దెమ్. రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం వాటిని. కొంచెం అర్థమైంది అనుకున్న వాళ్ళ ప్యాటర్న్స్ ట్రై చేయండి. డిస్కస్ టుమారో. నేను లాజిక్ కూడా చెప్తాను. ఇలా ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయాలనుకోండి. ఇక్కడ ఏమవుతుంది చూసారా? ఫస్ట్ స్పేసెస్ స్టార్ స్పేసెస్, స్పేసెస్ స్టార్ స్పేసెస్, స్పేస్ స్టార్ స్పేస్ అలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 స్పేసెస్ 1 స్టార్ 3 స్పేసెస్. అలా
నెక్స్ట్ రోకి వచ్చేసేటప్పటికి 2 స్పేసెస్ 2 స్టార్స్ 2 స్పేసెస్. నెక్స్ట్ రోకి వచ్చేసేటప్పటికి 1 స్పేస్ 3 స్టార్స్ 1 స్పేస్. సో దిస్ విల్ బి ద లాజిక్. అంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్ కౌంట్ చేసుకోండి, తర్వాత నెంబర్ ఆఫ్ స్టార్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పేసెస్, అలా కౌంట్ చేసుకొని ప్రింట్ చేయండి. సో ట్రై టు ప్రింట్ దిస్ ప్యాటర్న్ అండ్ I'll do another one. సేమ్ అలానే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ యూ జస్ట్ ప్రింట్ నెంబర్స్ 1 2 2 3 3 3 అలా అలా ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయండి. నెక్స్ట్ ట్రై టు ప్రింట్ దిస్ వన్. నేను మళ్ళీ రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను, రేపు స్టార్టింగ్ డిస్కస్ చేసే ప్యాటర్న్స్ ఇది. బట్ యూ జస్ట్ ట్రై టు బిల్డ్ ద లాజిక్. సింపుల్ లాజిక్, ఈరోజు వాడిన వాటికి సింపుల్. These patterns you just try today, tomorrow we'll discuss them. If any doubts, you just be in the meet or you can leave the meet.